ఇంట్లో నుండి బయటికి రాకండి. ప్రభుత్వం భారీ హెచ్చరిక. ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియాలంటే వీడియో కంప్లీట్‌గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ముందుగానే ఉచితంగా పొందుతారు. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. 12 గంటల్లో అల్పపీడనం ఏపీకి భారీ వర్ష సూచన అయితే గనుక చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా చూస్తే వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలోని పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. క్రమంలో ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పెద్ద పెద్ద హోర్డింగులు, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి వద్ద నిలబడవద్దని తెలిపారు. ఇక ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరులో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఇక అలాగే రేపటి రోజుకి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే కనుక పలు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి మోస్తరు వర్షాలు, అలాగే మరికొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా బయట పనులు చేసుకునే వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చెట్ల కింద, హోర్డింగుల కింద, శిథిలావస్థలో ఉన్న గోడల వద్ద అయితే నిలబడొద్దని అధికారులు అయితే హెచ్చరిక జారీ చేస్తున్నారు. సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.